తెలంగాణలో రియల్ ఎస్టేట్ కూడా మొత్తం డౌన్ అయిపోయింది. సో మళ్ళీ ఇక్కడ కూడా మళ్ళీ అంటే మీరు అది మాట్లాడద్దు శ్రావ్య అంటారు మీరు. సో ఇది కూడా చంద్రబాబు నాయుడే రేవంత్ తో ఆడిస్తున్నాడు ఆట. అసలు హైడ్రా చంద్రబాబు చెప్తేనే దిగింది ఇక్కడ. నేను ఒక విషయం హైడ్రాని పెట్టి బుల్డోజ్ చేసి రియల్ ఎస్టేట్ ని భ్రష్ పట్టించిండు రేవంత్ రెడ్డి. నేను ఒక విషయం చెప్తా. హైడ్రా మీద మీ ఒపీనియన్ ఏంటి? హైడ్రా ఆపోజిషన్ మేమే కదా చేసినాం కదా ఆ రోజున. ఏం మాట్లాడినాము? మీకు హైడ్రా తోటి చేయొద్దని మేము అనట్లేదు, కానీ అన్యాయంగా అమాయకుల మీద మరి ఇక్కడ ఆంధ్రోళ్ళు ఉన్నప్పుడు వీళ్ళు ఎందుకంటే అన్ని రేట్లు తగ్గించుకుంటారు? వీళ్ళే కదా ఉన్నది. మీ లెక్క ప్రకారమే అంత వేలే కదా ఉన్నారు. మరి వీళ్ళే ఉన్నప్పుడు ఎక్కువ భూములు కొనేది కూడా ఇన్వెస్ట్మెంట్లు పెట్టేది కూడా ఆంధ్ర వాళ్ళే అన్నప్పుడు 100% వీళ్ళు ఉన్నప్పుడు వీళ్ళ కళ్ళు వీళ్ళు ఎందుకు పొడుచుకుంటారు? సో ఏదో ఒక్క స్టేట్మెంట్ కి స్టిక్ అవ్వమని చెప్పండి శ్రావ్య వాళ్ళని. ఇదన్నా అనమన్నా అదమన్నా మీరు ఆ మాట వాళ్ళకి ఈసారి నెక్స్ట్ టైం ఎవరైనా అంటారు కదా మీతోని అన్నప్పుడు మీ డిబేట్స్ లో కూర్చుంటారు కదా అన్నప్పుడు ఈ మాట అనండి. ఇదా అదా ఏదో ఒకటి డిసైడ్ అవ్వండి రా బాబు మీరు. ఇక్కడ నేను కన్ఫ్యూజ్ అవుతున్నా ముందరకు పోయి వాళ్ళని ప్రశ్నలు అడగాలంటే అని చెప్పండి. ఒక్కటి ఏంటిది అని అంటే, ఎప్పుడైనా సరే రియల్ ఎస్టేట్ కావచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, ఏదైనా సరే ఒక రాష్ట్రాన్ని బాగుపడాలంటే, అంటే రియల్ ఎస్టేట్ భూమి అవ్వాలన్నా సరే, ఇన్వెస్ట్మెంట్స్ ఒక రేంజ్ లో పెరగాలన్నా సరే, ఉద్యోగ కల్పన జరగాలన్నా సరే, ఏది జరగాలన్నా సరే ప్రభుత్వం మీద నమ్మకం ఉండాలి. ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్ద మీద నమ్మకం ఉండాలి. సో డెఫినెట్ గా ఇవాళ కాంగ్రెస్ మీద ఇక్కడ నమ్మకం లేనట్టే కదా. కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి మీద నమ్మకం లేనట్టే కదా. యాజ్ సింపుల్ యాజ్ దాట్. అందులో మీరు వేరే రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే ఏమొస్తుంది? మీకు మీ చేతగా అంతనం అది. యు ఆర్ ఇన్ఎఫిషియంట్. హైడ్రాని ఏ రకంగా చూస్తారు? ఐ టోల్డ్ యూ, హైడ్రా అనేటువంటిది ఇవాళ కొత్త అని నేను అనుకోవట్లేదు. ఇట్ ఈస్ బీన్ దేర్. ఇదివరకు కూడా ఉంది కదా. సేమ్ పాలసీ ఉంది, సేమ్ ప్రిన్సిపల్ ఉంది, సేమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. కాకపోతే నాకేమనిపించింది అంటే, రంగనాథ్ గారు లాంటి ఒక సీనియర్ అఫీషియల్ కూడా, అన్ని తెలిసినటువంటి వ్యక్తి కూడా ఎందుకు ఆ రకంగా అంటే వితౌట్ ప్రాపర్ పర్మిషన్స్ కావచ్చు, ఏదైనా సరే ఎందుకు అట్లా చేశారు అనేటువంటిది ఒక $1 మిలియన్ క్వశ్చన్ నాకు. అది సామాన్యులు చాలా మంది ఇబ్బంది పడిన పరిస్థితి. ఎందుకు ఇప్పుడు ఇదే హైడ్రాలో మరి ఎంఐఎం కి సంబంధించినటువంటి వాళ్ళ భూములు కూడా ఉన్నాయి. దాని మీద ఇప్పటివరకు యాక్షన్ లేదు. నాకు తెలిసి బీఆర్ఎస్ వాళ్ళ భూములు కూడా ఉన్నాయి, దాని మీద యాక్షన్ లేదు. కాంగ్రెస్ వాళ్ళ భూములు ఉన్నాయి, దాని మీద యాక్షన్ లేదు. పోనీ టీడీపీ వాళ్ళ భూములు కూడా ఉన్నాయని కొంతమంది అంటారేమో, దాని మీద యాక్షన్ లేదు. సామాన్యుల మీద మాత్రమే యాక్షన్ ఎందుకు? దీని వెనక ఎవరి కుట్ర ఉంది? సో మొత్తానికి మీరు అన్ఫోల్డ్ అది చేయాలి కదా. అన్ఫోల్డ్ అది చేయాలి కదా. ఎవరు చేస్తారు అసలు ఈ హైడ్రా అనేటువంటిది? ఎవరి మానస పుత్రిక? రేవంత్ రెడ్డి. కారణం ఏంటిది? ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ గా మీరు ఇది చేయాలి శ్రావ్య. ఎందుకు చెప్తున్నాను అంటే, ఇక్కడ ఏ పార్టీకి సంబంధం లేదు. బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు రాబట్టుకోవడానికి చాలా సార్లు నేను కూడా మాట్లాడాను ఆ విషయం. నేను అదే చెప్తున్నానమ్మా. దట్స్ అప్ టు యూ టు డిసైడ్ బికాస్ యు ఆర్ ఎ జర్నలిస్ట్. నేనేమంటాను, నా క్వశ్చన్స్ నాకున్నాయి. నువ్వు నిజంగా హైడ్రాతో ఒక మంచి మార్పు తీసుకురాగలిగితే నేనే వెల్కమ్ చెప్తా దానికి. మా పార్టీ కూడా వెల్కమ్ చెప్తుంది. కానీ సామాన్యులను టార్గెట్ చేస్తున్నారు, బడాబాబులను వదిలేస్తున్నారు. కారణం ఏంటిది? ఇప్పటివరకు నాకు తెలిసి రేవంత్ రెడ్డి గారి తమ్ముడికి సంబంధించినటువంటి ప్రాపర్టీ మీద ఇప్పటివరకు ఈగ కూడా వాలలేదు. ఎంఐఎం వాళ్ళకి సంబంధించిన ఓవైసీ గారి ప్రాపర్టీ మీద ఈగ కూడా వాలలే. బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి నాయకుల ఇళ్ల మీద ఈగ కూడా వాలలే. అదే నిండు చూలాలుగా ఉన్నటువంటి ఒక మహిళకి సంబంధించినటువంటి భూమి మీద మాత్రం వాళ్ళకి ఆమె అక్కడనే 9 నెలల గర్భవతి, భర్త అక్కడనే వేడుకుంటున్నాడు, కాళ్ళ వెళ్ళ పడతా ఉన్నాడు. నా భార్య ఎప్పుడు ఇవాళ రేపో డెలివరీ ఉన్నది అని చెప్పినా కూడా వాళ్ళ సామాన్ తీసి నిర్దాక్షిణ్యంగా బయట పాడేసిండు. చదువుకుంటున్నటువంటి పిల్లల బుక్కులు తీసి బయట పాడేసిండు. ఎవడిచ్చిండు వాళ్ళకి అధికారం? దేర్ ఇస్ ఎ వే. ఏమైనా కౌంటర్ వచ్చిందా చంద్రబాబు నాయుడు గారు అంటే హైడ్రా మీద? మేము ఇచ్చినాం కదా, దాని మీద కౌంటర్ మేము ఇచ్చినాం కదా. బీజేపీలో ఏమంటారు సారీ బీజేపీలో ఉన్నటువంటి మోదీ గారో లేకపోతే నడ్డా గారో ఇస్తారా? లోకల్ నాయకత్వమే ఇస్తారు కదా. ఇక్కడ కూడా అంతే, మేము ఇచ్చినాం కదా కౌంటర్. ఎందుకంటున్నా అంటే, దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్ శ్రావ్య. మాది ఒక నేషనల్ పార్టీగా ఇవాళ మేము ఆంధ్రాలో ఉన్నాం, తెలంగాణలో ఉన్నాం, అండమాన్ అండ్ నికోబార్లో ఉన్నాము. ఎందుకు చెప్తున్నా అంటే, ఇవన్నీ కూడా వీ హ్యావ్ టు అండర్స్టాండ్ పాలిటిక్స్. ఏదో తెలుగుదేశం పార్టీని మేము బ్లేమ్ చేసినంత మాత్రాన మాకేదో మంచి జరుగుతుంది ఏదైనా పార్టీ అనుకుంటే వాళ్ళ పిచ్చితనం అది. తెలుగుదేశం పార్టీ తెలంగాణ ప్రాంతంలో ఉంటే
మంచి జరుగుతుంది. ఎస్, ఓకే.